వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏలూరు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది తమ్మలేరు వాగు. ఏలూరు గుండా వెళ్ళేటువంటి తమ్మలేరు నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఏలూరు గుండా వెళ్తున్నటువంటి వాగు సంబంధించి అటు కొల్లేరులో కలిసే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే తమ్మలేరుకు సంబంధించిన వాగు వెళ్తున్న ప్రాంతం ఉందో అది పడమట లాకులు అంటారు దీన్ని. ఈ ప్రాంతంలో ఒకసారి మీరు విజువల్స్‌లో చూడొచ్చు. క్లియర్‌గా తమ్మలేరుకు సంబంధించినటువంటి వరద నీరంతా కూడా ఈ కాలువల గుండా అటు ప్రధానంగా ఇటు 2 పాయల ద్వారా ఈ వాగు గుండా వెళ్ళి కొల్లేరులో కలవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఏలూరు నడిబొడ్డు నుంచి వెళ్ళేటువంటి ఈ వాగుకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించారని చెప్పాలి. మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. మొత్తం తమ్మిలేరు వాగుకు సంబంధించి పూర్తిగా గుర్రపు డెక్క అదేవిధంగా తోడు మొత్తం అంతా కూడా పేరుకుపోయిన పరిస్థితి. ఎక్కడ కూడా వాటరు కనీసం ముందుకెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ఈ వాగుకు సంబంధించి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏలూరు తమ్మిలేరు సంబంధించి వరద పొంగితే కనుక ఖచ్చితంగా ఆ నీరంతా కూడా ఈ వాగు గుండా వెళ్ళి కొల్లేరులో కలవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ తమ్మిలేరు వాగుకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం వహించడం, అదేవిధంగా రిటైనింగ్ వాల్స్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా పూర్తిగా భద్రత లేకపోవడం కూడా ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత దశాబ్ద కాలంలోనే 2-3 సార్లు పూర్తిగా దీనికి సంబంధించి వరద వచ్చినప్పుడు ఏలూరు రూరల్ ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. దాదాపు ఏలూరు రూరల్ ప్రాంతాలకు సంబంధించి సగం నగరం అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఇప్పుడు దీనికి సంబంధించి వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ తమ్మిలేరు వాగుకు సంబంధించి ఎటువంటి మరమ్మతులు కానీ లేదంటే ఇదంతా కూడా క్లీన్ చేసి నీరు సజావుగా కిందకు వెళ్ళే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ చర్యలు ఏవి కూడా ఇక్కడ అటు అధికారులు కానీ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కానీ లేదంటే పాలకులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు మీరు ఇప్పటి వరకు చూస్తుంది వాటర్ అంతా కూడా కేవలం వెళ్ళటానికి వీలు లేకుండా ఇక్కడ గుర్రపు డెక్క అంతా కూడా పేరుకుపోయిన పరిస్థితి. కానీ అటుపక్క ఉన్నటువంటి డ్యామ్ చూస్తే కనుక అది కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చిందని చెప్పాలి. ఇక్కడికి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడ మనకి కనిపించేటువంటి ఆ డ్యామ్ గుండా కిందకి వెళ్లాల్సి ఉంటుంది. నీరు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ నిలుపుదల చేసి కింద పరివాహక ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా నిలుపుదల చేసి వదులుతూ ఉంటారు అధికారులు. అయితే ఒక్కసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఈ డ్యాముకు సంబంధించి కూడా పూర్తిగా ఇదంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. అటు వాటర్ అంతా కూడా వెళ్ళటానికి వీలు లేకుండా అటు గుర్రపు చెక్క తోడు అంతా పేరుకుపోయిన పరిస్థితి. కానీ ఇటువైపు చూస్తే ఈ డ్యాముకు సంబంధించి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పాలి. మొన్నటి వరకు కూడా మీరు ఒకసారి గేట్లు కూడా చూడొచ్చు. మొత్తం అన్నీ కూడా తుప్పు పట్టి హోల్స్ పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రంధ్రాలు పడిపోయి పూర్తిగా వాటర్ అంతా కూడా లీక్ అయిపోతున్న పరిస్థితి. మొన్నటి వరకు ఇప్పుడు వర్షాలు వచ్చి ఇక్కడ నీరు నిండుకోవడంతో కింద ఉన్నటువంటి ఇసుక బస్తాలు ఏవి కనబడలేదు. మొన్నటి వరకు కూడా ఈ గేట్లకు సంబంధించి పూర్తిగా పాడైన గేట్లకి సంబంధించి నీటిని అడ్డుకట్ట వేయడానికి మొన్నటి వరకు ఇసుక బస్తాలు వేసిన పరిస్థితి కనిపించింది. అంటే పూర్తిగా దీనికి సంబంధించి డ్యాముకు సంబంధించి కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా కూడా పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ పరిశుభ్రత సంబంధించి కానీ ఆ వాటర్ అంతా ఫ్లో అంతా కూడా సజావుగా ముందుకు వెళ్ళే విధంగా కొల్లేరులో కలిసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎప్పటికప్పుడు అధికారులు చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ చర్యలు ఏమీ కనిపించలేదు. ఎక్కడ కూడా పనులు ఎక్కడ కూడా ముందుకు సాగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ఆ గేట్లకు సంబంధించి మీరు చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా ఆ గేట్లను కూడా పూర్తిగా తుప్పు పట్టిపోయిన పరిస్థితి. ఇవి ఎప్పుడు ఊడిపోతాయా అన్న చందంగా కూడా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు రూరల్ ప్రాంతానికి సంబంధించి అదేవిధంగా రిటైనింగ్ వాల్స్ లేని చోట భద్రత తక్కువ ఉన్న చోట ప్రమాదాలు ఎక్కువగా ఉన్న చోట అక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు నేతలకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఏలూరు నడిబొడ్డులోంచి వెళ్తున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ లాకులకు సంబంధించి పరిస్థితి ఎలా ఉందంటే అంటే తమ్మిలేరుకు పూర్తిగా కూడా అక్కడ తమ్మిలేరు రిజర్వాయర్ దగ్గర నుంచి కూడా మొత్తం ఈ వాగంతా కూడా పూర్తిగా ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా దీనికి సంబంధించి చర్యలు ఏవి కూడా చెయ్యని పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏలూరు నడిబొడ్డు గుండా వెళ్ళేటువంటి వాగు కావటం, అదేవిధంగా తమ్మిలేరు పొంగిన ప్రతిసారి కూడా ఈ ప్రాంతం గుండా వెళ్ళేటువంటి వాటర్ అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళిపోవడంతో అటు ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే అధికారులు దీని మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం
అంటే ఇప్పటి నుంచి కూడా వర్షాలు పూర్తిగా మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న కాలంలో మరింత వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి వరదలు వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా ఈ తమ్మలేరు వాగు పూర్తిగా ఉధృతంగా మారుతుంది. దీనికి సంబంధించి వాటర్ అంతా కూడా గ్రామాల్లోకి అదేవిధంగా చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి వాగుకు సంబంధించి ఎక్కడ కూడా పరిశుభ్రత సంబంధించి కానీ వాటర్ సజావుగా సాగేందుకు ఎక్కడ కూడా చర్యలు లేవు. మరోవైపు డ్యామ్ కూడా చూసాము, డ్యామ్ కూడా పూర్తిగా ఆ గేట్లను కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. ఇప్పటికైనా సరే అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి. రానున్న వర్షాకాల నేపథ్యంలో ఖచ్చితంగా తమ్మలేరు వాగుకు సంబంధించి పరివాహక ప్రాంతాల ప్రజల భద్రతకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి అంతా కూడా కోరుతున్న పరిస్థితి. విజయ్ చంటితో మన టీవీ ఏలూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.